మన హీరో రాజ్ తరుణ్ కేసులో ఒక అమ్మాయి లావణ్య అనే అమ్మాయి మేము 11 ఏళ్ల నుండి సహజీవనం చేస్తున్నాం అని చెప్పింది. రాజ్ తరుణ్ కూడా సహజీవనం చేస్తున్నాడు. అయితే పెళ్లి కూడా చేసుకున్నాం రహస్యంగా అని చెప్పింది. పెళ్లి చేసుకుంటే అది ప్రూవ్ చేయాలి. కానీ సహజీవనం చేసిన తర్వాతన పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేసి అలా పెళ్లి చేసుకున్నందుకు రేప్ కేసు పెట్టినటువంటి ఒక ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఇట్లాంటివి చాలా జరుగుతున్నాయి. సహజీవనం ముందేమో ఎవరి బతుకాళ్ళు బతకాలి, ఎంజాయ్ చేయాలి జీవితాన్ని, ఎవరిష్టం వాళ్ళది అనుకుని బిగిన్ అవుతారు. ఆ తర్వాత అదేంటి అంటే బాధ్యతలు వదిలేసి హక్కులు మాత్రం అనుభవించడం కోసం. బట్ కొన్ని రోజులు పోయాక హక్కు కావాలనిపిస్తుంది. పెళ్లిలో ఆ హక్కు ఉంటుంది, బాధ్యత ఉంటుంది. బాధ్యతలు లేని హక్కులు కోరేటటువంటి వాళ్ళు సహజీవనానికి సంబంధించినటువంటి వాళ్ళు. కానీ సహజీవనంలో మళ్ళీ హక్కు కోరుకుంటున్నాడు. అట్లాంటి దశలో మాట విననటువంటి పార్ట్నర్ మీద కేసులు పెడుతుంటే మధ్యప్రదేశ్ హైకోర్టు కీలకమైన తీర్పిచ్చింది. ఒక అబ్బాయి అమ్మాయి 10 ఏళ్ల పాటు సహజీవనం చేశారు. శారీరక సంబంధం జరిగింది. పెళ్లి చేసుకోమని చెప్పి అమ్మాయి అడిగింది. చేసుకోనని అబ్బాయి చెప్పాడు మనది సహజీవనమని. దాంతో అబ్బాయి మీద రేప్ కేసు పెట్టింది. దీన్ని హైకోర్టు కొట్టేసింది. రేప్ కేసు సమర్థనీయం కాదని కొట్టేసింది. ఈ కేసు చట్ట ప్రక్రియను దుర్వినియోగం చేస్తున్నట్టుగా ఉందని వ్యాఖ్యానించింది. స్త్రీని బలవంతంగానైనా పెళ్లి చేసుకోవాలని కూడా కేసు పెట్టలేము, అలాగే ఇందులో అత్యాచారం కేసు పెట్టలేమని తేల్చి చెప్పింది.